శీర్షిక ది స్పూక్టాక్యులర్ హాలోవీన్ ఫెస్టివల్ అడ్వెంచర్ హాలోవీన్ ఉత్సాహం ప్రారంభమవుతుంది. ఆకర్షణీయమైన పట్టణం గుమ్మడివిల్లేలో హాలోవీన్ సంవత్సరంలో అత్యంత ఎదురుచూస్తున్న సమయం. ప్రతి ఇల్లు భయానక అలంకరణలతో అలంకరించబడి ఉంటుంది మరియు అత్యంత ఉత్తేజకరమైన దుస్తులను రూపొందించడానికి కుటుంబాలు కలిసి పనిచేస్తాయి. ఈ సంవత్సరం స్మిత్ కుటుంబం, తల్లిదండ్రులు లిండా మరియు జాక్, వారి ఆసక్తిగల 8 ఏళ్ల కుమార్తె లిల్లీ, ఆమె చిన్న సోదరుడు మాక్స్ మరియు వారి నల్ల పిల్లి షాడో, పట్టణం యొక్క గ్రాండ్ హాలోవీన్ ఫెస్టివల్ కోసం సిద్ధమవుతున్నారు. పండుగ యొక్క గుమ్మడికాయ చెక్కడం పోటీ గురించి లిల్లీ ఉత్సాహంగా ఉంది, అయితే మాక్స్ మిఠాయి వేట కోసం ఆసక్తిగా ఉంది. షాడో, కొంటె పిల్లి, తన స్వంత రహస్య ప్రణాళికలను కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది. టౌన్ స్క్వేర్ ఒక మాయా హాలోవీన్ వండర్లాండ్గా మార్చబడింది. ఇది మెరుస్తున్న జాక్ ఓ లాంతర్లు, హాంటెడ్ హౌస్లు, స్పూకీ గేమ్లు మరియు రంగురంగుల దుస్తులతో నిండి ఉంది. కానీ ఈ సంవత్సరం ఏదో భిన్నంగా ఉంది. ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి హాలోవీన్ రాత్రి కనిపించే ఒక రహస్యమైన కార్నివాల్, ది ఘోస్ట్లీ కార్నివాల్ గురించి పట్టణం చుట్టూ పాత పురాణం గుసగుసలాడుతోంది. ఈ మంత్రముగ్ధమైన కార్నివాల్ అద్భుత ఆశ్చర్యాలతో నిండి ఉందని చెప్పబడింది, అయితే ధైర్యవంతులు మాత్రమే ప్రవేశించి దాని రహస్యాలను వెలికి తీస్తారు. ది డిస్కవరీ ఆఫ్ ది ఘోస్ట్లీ కార్నివాల్ హాలోవీన్ ఫెస్టివల్ ప్రారంభమైనప్పుడు లిల్లీ మరియు మాక్స్ ఏదో వింతను గమనించారు. దూరంలో, పట్టణం అంచు దాటి, అడవిలో మందమైన మెరుపు కనిపిస్తుంది. షాడో, వారి పిల్లి, ప్రత్యేకించి ఆసక్తి కనబరుస్తుంది మరియు పురాణ ఘోస్ట్లీ కార్నివాల్ను కనుగొనడానికి వాటిని అడవుల్లోకి నడిపిస్తుంది. కార్నివాల్ వారు ఇప్పటివరకు చూసిన వాటికి భిన్నంగా ఉంటుంది. రంగురంగుల దెయ్యాల గుడారాలు, గాలిలో తేలియాడే అద్భుత సవారీలు మరియు స్నేహపూర్వక మంత్రగత్తెలు, మాట్లాడే అస్థిపంజరాలు మరియు వారిని ఆప్యాయంగా పలకరించే గుమ్మడికాయ తలల వ్యక్తులు వంటి భయానక జీవులు. ఈ ప్రదేశం మొత్తం వింతగా, కానీ స్వాగతించే, కాంతితో మెరుస్తుంది. మిస్టర్ మూన్షాడో అనే మర్మమైన వ్యక్తి, మెరిసే నక్షత్రాల కాంతిని ధరించి, లిల్లీ, మాక్స్ మరియు షాడోలకు కార్నివాల్ తదుపరి హాలోవీన్ గార్డియన్లను, హాలోవీన్ మాయాజాలాన్ని రక్షించగల వారిని కనుగొనడానికి తిరిగి వచ్చిందని చెప్పాడు. కానీ సంరక్షకులుగా మారడానికి, వారు అర్ధరాత్రి స్ట్రోక్ ద్వారా 3 మాయా సవాళ్లను పూర్తి చేయాలి. ది 3 మ్యాజికల్ ఛాలెంజెస్ 1. ది మేజ్ ఆఫ్ మిస్చీఫ్. మొదటి సవాలు వారిని ఒక పెద్ద, మంత్రించిన మొక్కజొన్న చిట్టడవికి తీసుకువెళుతుంది. చిట్టడవి యొక్క గోడలు నిరంతరం మారుతూ ఉంటాయి మరియు కొంటె దయ్యాలు ప్రవేశించిన వారిపై మాయలు ఆడతాయి. చిట్టడవిలో నమూనాలను కనుగొనడానికి లిల్లీ తన తెలివిని ఉపయోగిస్తుంది, అయితే మాక్స్ యొక్క సాహస భావం దెయ్యాల చిలిపి చేష్టలను తప్పించుకోవడానికి వారికి సహాయపడుతుంది. షాడో, ఒక తెలివైన పిల్లి కావడంతో, ముందుకు స్కౌట్ చేయడానికి తన చురుకుదనాన్ని ఉపయోగిస్తాడు. కలిసి, వారు అల్లరి చిట్టడవిలో నావిగేట్ చేస్తారు మరియు వారి మొదటి హాలోవీన్ బ్యాడ్జ్, ది బ్యాడ్జ్ ఆఫ్ బ్రేవరీని సంపాదిస్తారు. 2. హాంటెడ్ గుమ్మడికాయ ప్యాచ్. రెండవ సవాలులో, వారు గుమ్మడికాయలు సజీవంగా ఉన్న హాంటెడ్ గుమ్మడికాయ ప్యాచ్ వద్దకు చేరుకుంటారు. ఈ గుమ్మడికాయలు చిక్కులను ఇష్టపడతాయి మరియు వాటిని పరిష్కరించే వరకు ఎవరినీ దాటనివ్వవు. మాక్స్ చిక్కులను పరిష్కరించడానికి ఆసక్తిని కలిగి ఉన్నాడు, కానీ కొన్ని గమ్మత్తైనవి. పెట్టె వెలుపల ఆలోచించడం ద్వారా లిల్లీ అతనికి సహాయం చేస్తుంది మరియు గుమ్మడికాయల సవాళ్లకు సమాధానమివ్వడానికి వారు కలిసి పనిచేస్తారు. వారు చివరి చిక్కును పరిష్కరించినప్పుడు, గుమ్మడికాయలు చిరునవ్వుతో వారికి 2వ బ్యాడ్జ్ ఇస్తాయి, ది బ్యాడ్జ్ ఆఫ్ వివేకం. 3. టవర్ ఆఫ్ ట్రీట్స్.
చివరి సవాలు వారిని ట్రీట్ల టవర్ కి తీసుకువస్తుంది. ఇక్కడ ఒక పెద్ద మిఠాయి టవర్ మంత్రించిన స్వీట్లతో నిండి ఉంది. కానీ ఉన్నత స్థాయికి చేరుకోవడానికి, వారు తమ జట్టు కృషిని పరీక్షించే భ్రమలు మరియు గమ్మత్తైన అడ్డంకులను ఎదుర్కోవాలి. తమ బలాన్ని మేళవించడం ద్వారా మాత్రమే టవర్ను అధిరోహించగలమని వారు గ్రహిస్తారు. మార్క్స్ యొక్క చురుకుదనం, లిల్లీ యొక్క శీఘ్ర ఆలోచన మరియు షాడో యొక్క ఉల్లాసభరితమైనతనం కూడా సవాళ్లను అధిగమించడంలో వారికి సహాయపడతాయి. ఎగువన, వారు 3వ మరియు చివరి బ్యాడ్జ్ను అందుకుంటారు. దయ యొక్క బ్యాడ్జ్. అర్ధరాత్రి కౌంట్డౌన్ సేకరించిన 3 బ్యాడ్జ్లతో, మిస్టర్ మూన్షాడో మళ్లీ కనిపించి, వారి విజయానికి అభినందనలు తెలిపారు. అయితే, ఘోస్ట్లీ కార్నివాల్ యొక్క మ్యాజిక్ ప్రమాదంలో ఉంది. మంత్రముగ్ధులను చేసిన గడియారం అర్ధరాత్రికి దగ్గరగా ఉంటుంది మరియు దుష్ట నైట్ మేర్ స్పిరిట్, ఒక కొంటె జీవి, కార్నివాల్ ను ఎప్పటికీ ట్రాప్ చేయడానికి హాలోవీన్ మాయాజాలాన్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తోంది. నైట్ మేర్ స్పిరిట్ ను ఆపడానికి లిల్లీ, మార్క్స్ మరియు షాడో వారి బ్యాడ్జ్ల నుండి సంపాదించిన శక్తులను, శౌర్యం, జ్ఞానం మరియు దయను తప్పనిసరిగా ఉపయోగించాలి. గడియారం తగ్గడంతో, వారు ఆత్మను అధిగమించడానికి కలిసి పనిచేస్తారు. లిల్లీ ధైర్యంగా అతనికి అండగా నిలుస్తుంది. మార్క్స్ తన బలహీనతను గుర్తించడానికి గుమ్మడికాయ చిక్కుల్లోని జ్ఞానాన్ని ఉపయోగిస్తాడు మరియు షాడో అతని దయను ఉపయోగించి హాలోవీన్ వినోదంలో పాల్గొనే అవకాశాన్ని కలిగించాడు. నైట్మేర్ స్పిరిట్, వారి దయతో తాకింది. కార్నివాల్ ను శాంతితో విడిచిపెట్టడానికి అంగీకరిస్తుంది మరియు గడియారం రీసెట్ అవుతుంది. ఘోస్ట్లీ కార్నివాల్ ను కాపాడుతుంది. బహుమతిగా, మిస్టర్ మూన్షాడో లిల్లీ, మార్క్స్ మరియు షాడోలను కొత్త హాలోవీన్ గార్డియన్లుగా ప్రకటించారు. ప్రతి సంవత్సరం హాలోవీన్ మాయాజాలాన్ని రక్షించే బాధ్యతను అప్పగించారు. గుర్తుంచుకోవలసిన హాలోవీన్ సూర్యోదయం మరియు ఘోస్ట్లీ కార్నివాల్ అదృశ్యమైనప్పుడు, లిల్లీ, మార్క్స్ మరియు షాడో గుమ్మడి విల్లేలోని హాలోవీన్ ఫెస్టివల్లో తమను తాము తిరిగి కనుగొన్నారు. వారికి తప్ప కార్నివాల్ గుర్తుకు వచ్చినట్లు లేదు. వారు ఒక మాయా సాహసం చేశారని మరియు ఇప్పుడు హాలోవీన్ యొక్క రక్షకులుగా ఉన్నారని తెలుసుకుని నవ్వుతున్నారు. పట్టణం యొక్క కాస్ట్యూమ్ పరేడ్లో, స్మిత్ కుటుంబం కలిసి పండుగను మరియు హాలోవీన్ గార్డియన్స్ గా వారి కొత్త పాత్రలను ఆనందిస్తూ జరుపుకుంటారు. వారి ధైర్య సాహసాల గురించి పట్టణానికి తెలియకపోవచ్చు. కానీ లిల్లీ, మార్క్స్ మరియు షాడో హాలోవీన్ ను రక్షించిన మాయా రాత్రిని ఎప్పటికీ మరచిపోలేరు. రాత్రి ముగుస్తున్న కొద్దీ, టౌన్ స్క్వేర్ నవ్వుతో, మెరుస్తున్న జాక్ ఓ లాంతర్లతో మరియు హాలోవీన్ స్ఫూర్తితో నిండిపోయింది. అసంభవనీయులైన 3 హీరోల ధైర్యం, జ్ఞానం మరియు దయకు ధన్యవాదాలు. ది స్పోక్టాక్యులర్ హాలోవీన్ ఫెస్టివల్ అడ్వెంచర్ అనేది హాలోవీన్ స్పిరిట్ ను కాపాడేందుకు ఒక కుటుంబం చేసే అద్భుత ప్రయాణం గురించిన ఒక ఆహ్లాదకరమైన, సాహసోపేతమైన మరియు హృదయపూర్వక కార్టూన్ కథ. ఇది భయానకమైన ఇంకా స్నేహపూర్వక జీవులు, మాయా సవాళ్లు మరియు జట్టు కృషి మరియు కుటుంబం యొక్క ఆనందంతో నిండి ఉంది.